హాయ్ అండి. ఈరోజు కాకరకాయ పులుసు పెడుతున్నాను. కాకరకాయలు కోసి ఉప్పు పసుపు వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ వరకు పక్కనే పెట్టేసేయాలండి. దీనివల్ల ఏమంటే దాంట్లో ఉండే నీరు, చేదు నీరు అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. నేను అలాగే ఒక 1 అవర్ పెట్టాను. చూసారు కదా, 1 అవర్ ఉప్పు పసుపు కలిపి పెట్టానండి. తర్వాత బాండి పెట్టి పోపు వేసుకోవాలి. దీంట్లో మెయిన్ పులుసు అన్నాం కదండి, దానికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. 1/2 కేజీ కాకరకాయలకి వాటి నానబెట్టి పెట్టుకున్నాను. తిరగమాత వేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కోసానండి. తర్వాత మనకి ఆ కాకరకాయలని బాగా పిండితే దాంట్లో ఉండే చేదు అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. నీళ్ళు బయటకు వచ్చేస్తాయి, చేదు నీరు కలిపి. అట్లా మనం తీసి పక్కన పెట్టుకోవాలండి. పిండేసి కాకరకాయ రసాన్ని అంతా కూడా పిండి పక్కన పెట్టేయాలి. తొందరగా వేగుతాయి, చేదు కూడా తగ్గుతుందండి దీనివల్ల, ఇలా చేయటం వల్ల. చూసారు కదా, నీరంతా తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు తిరగమాతలో మనం ఈ పిండుకున్న కాకరకాయ ముక్కలు వేసి కొంచెం ఒక 1 మినిట్ వరకు బాగా కొంచెం వేయించాలండి. కొంచెం నూనెలో వేయించాలి ముక్కని. తర్వాత ఈలోగా మన చింతపండు పులుసు పిండుకొని పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఆగిపోయిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఆగి తర్వాత చింతపండు పులుసు పోయాలి. దీంట్లో మనం ఉప్పు పసుపు వేసాం కదా, ఉప్పు చూసుకొని వేసుకోవాలా తగినంత. చింతపండు పులుసు వేసిన తర్వాత కాకరకాయ చాలా రకాలుగా చేసుకుంటారండి. కాకపోతే ఇది వెనకట్లో చేసుకునేవాళ్ళు కాకరకాయ పులుసు అని. చూడండి, చింతపండు పులుసు తీసి పెట్టుకొని ఆ నీళ్ళు దీంట్లో పోస్తున్నానండి. చింతపండు పులుసు నీళ్ళు తగినంత తీసుకోవాలి, ముక్క మునిగే వరకు తీసుకోవాలండి. దీంట్లోనే కొంచెం ఉప్పు, అంటే మళ్ళీ కాకరకాయలు కొంచెం వేసాము, తర్వాత మళ్ళీ చింతపండుకు సరిపోను ఉప్పు పసుపు వేసి కారం కూడా వేసేసి కలిపి ఉడకబెట్టాలండి. పొంగు వచ్చిన తర్వాత ఒకసారి ఉడికిన తర్వాత స్విమ్ మీద పెట్టి స్లో మంటలో మనం కాకరకాయ ముక్క బాగా మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలండి. చూసారు కదా, కాకరకాయ చాలా రకాలు చేసుకోవచ్చు అండి. మనం అంటే చేదుగా ఉండి తిననప్పుడు ఇట్లాంటిది కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం పుల్లగా తీగా బాగుంటుంది. ముక్క ఉడికిపోయిందండి, చూసారు కదా, ముక్క ఉడికిపోయింది. దాంట్లో బెల్లం వేస్తామండి. ఆ చింతపండు ఆ చేదుకి తగినట్లుగా బెల్లం వేసేస్తే మనకి చేదు తగ్గుతుందండి, కనిపించదు అసలుకి. పుల్లగా తీయగా కొంచెం చేదుగా ఉంటుంది. కర్రీ బాగుంటుంది, అన్నిట్లో బాగుంటుంది. రైస్ చపాతీ అన్నిట్లో బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి. మళ్ళీ కలిపి పెట్టేసి మనకి బాగా కొంచెం లైట్గా ఆయిల్ పైకి తేలుతుంది కదండి, ఈ టైంలో మనం ఇంకా దించేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇంతేనండి కాకరకాయ పులుసు. మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు మా చిన్నప్పుడు, చాలా టేస్టీగా ఉండేదండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కాకరకాయ వేపుడే కాకుండా ఇలా సింపుల్గా అయిపోయి కూడా చేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ పడుతుంది, తొందరగా అయిపోతుంది, టేస్ట్గా కూడా ఉంటుందండి. అందరూ తింటారు. థ్యాంక్స్ అండి. మీరు కూడా ట్రై చేయండి అండి, తప్పకుండా టేస్ట్ చేయండి.